యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవధారిత ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా బాజాసై ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ముందడుగు వేసింది. బాజాసై ఇండియా 2026 భౌతిక రౌండ్ నిర్వహణ కోసం ఇరు సంస్థల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీను హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్లో ఉన్న బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1, 2026 వరకు నిర్వహించినట్టు తెలిపారు. బాజా స్టూడెంట్ సిరీస్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాజాసై ఇండియా పోటీలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని అన్ని భూభాగాల్లో ప్రయాణించే వాహనాల రూపకల్పన, తయారీ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. డైనమిక్, స్టాటిక్ ఈవెంట్ల ద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, పరిశ్రమలతో అనుసంధానమే తమ విద్యాతత్వమని జాతీయ స్థాయి బాజా ఈవెంట్ల నిర్వహణ సంస్థ గర్వకారణమని తెలిపారు. భవిష్యత్ మొబిలిటీ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులు సాంకేతిక సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ పోటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బాజా 2026 ఫేజ్ 3 భౌతిక రౌండ్ అనంతరం మార్చి 2-3 తేదీలో హెచ్ఆర్ మీట్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. చేతిలో ఆడుతున్నాము. Ali Said, convener, and Baha. I request Dr. Ravichandran Raj. Welcome address on behalf of the host institute, and for that I would like to introduce our speaker for the day, Dr. K.V.N. Sunita Ma'am. Dr. K.V.N. Sunita Ma'am is years of teaching experience and more than 15 years of research involvement. She has played a pivotal role in shaping academic excellence and institutional growth and women-centric engineering education. So now I would like Ma'am to give the welcome address on behalf of the host. Chairman, SAE India, Baha 2026, and my learned ఆదిత్య, నేను పివిఆర్ఐటి నర్సాపూర్ కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్ని. నేను పాస్ట్ 2 years నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి, ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక 4 మాడ్యూల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తామన్నమాట. చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఇయర్ కొన్ని. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా నేర్చుకుంటున్నాము. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి. మాకు చాలా నేర్చుకోవడానికి ఇన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది. మీ వెహికల్ చేయడంలో మీ టీం ఎంతమంది ఉన్నారు? మాది ఒక 30 మంది ఉంటాం టీంలోని. 30 మంది డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది రోల్ కేజ్ చేస్తారు, కొంతమంది సస్పెన్షన్ చేస్తారు. అదొక స్టేజ్. మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి. సేల్స్ కాంపిటీషన్, డిజైన్ ప్రెజెంటేషన్, సిఐ ప్రెజెంటేషన్ అండ్ ఎక్సెట్రా. అలాంటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. వెహికల్ తయారు చేయడానికి అరౌండ్ 10 లక్షల దాకా అవుతుంది మొత్తం R&D అంతా కలుపుకొని. ఎన్ని డేస్ పట్టింది? అంటే డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కలుపుకుంటే ఒక 6 to 8 months మధ్యలో అవుతుంది. అంటే ఇప్పుడు ఇది దేని ద్వారా నడుస్తుంది?
ఈ వెహికల్ ఇప్పుడు మీరు చూసిన వెహికల్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్. మేము ఇప్పుడు మెకానికల్ వెహికల్ కూడా చేస్తున్నాం. అందులో ఏంటంటే ఇంజిన్ నుంచి పవర్ వస్తుంది. ఇప్పుడు దీనికి మోటార్ ఇంకా బ్యాటరీ నుంచి వస్తుంది కదా, దానికి ఇంజిన్